అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇదిగోండి మన తోటలో మన చెట్లలో వచ్చిన కాకరకాయలు ఎంత బాగున్నాయి. చిట్టి కాకరకాయలు భలే ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం నేను కోసాను కదా, అంటే మన చెట్లలో డైరెక్ట్గా నేనే వెళ్ళి కోసి బుటికలకు వేసుకొని వచ్చి మన వాళ్ళకి స్వయంగా నేనే వండి పెట్టాను. చాలా టేస్టీగా కుదిరింది. ఈరోజు అయితే నేను వండలేదు, నేను కూడా కోయలేదు. అబ్బాయి ఎవరమ్మా కోసిందే? నేనమ్మా. నేనంటే ఎవరమ్మా? తులసమ్మ. తులసమ్మ కోసుకొచ్చింది ఈరోజు. కొన్ని పండుకాయలు కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఈసారి అయితే బాగా దండిగా వచ్చినాయి కాయలు. మనకు అందరికి సరిపడా మన అయితే కొంచెం తక్కువే వచ్చింది. మన కోసింది ఫస్ట్ కోత, ఇదైతే రెండో కోతకి ఇన్ని వచ్చినాయి. చాలా బాగా మన కోసింది కూడా చిన్న బిట్టు ఉంటే యాడ్ చేస్తాను. అంటే కొంతమంది కొత్త వాళ్ళు కాదేమో కొనిందేమో అనుకుంటే కష్టము. మన చెట్లో ఆర్గానిక్గా పంట చేసిన పంట. మన చెట్లో సపోటా పండు ఫస్ట్ పండు ఈ చెట్లో కాసిందండి. ఎంత బాగుందంటే ఇంత పెద్ద సైజు, చాలా బాగుంది పండు అయితే మాత్రము. మా అన్నం చేస్తాం, మా అన్నం అయిపోయినాక మళ్ళీ రాగి ముద్ద చేస్తామ్మా. రాగి ముద్ద, కాకరకాయ కూర, మొక్కజొన్నలో తాలింపు స్వీట్ కార్న్ తాలింపు. అంటే తాలింపు అంటే బల్ చూపిస్తారులేండి. ఇదైతే మాత్రం ఎవరు ఉండేది మధ్యనే? నేనమ్మా, తులసమ్మ. ఇప్పుడు ఎవరెవరు వంట చేస్తాను ఇది రోజు? తులసమ్మ, అమరావతమ్మ. మీకు సపోర్ట్ పద్మక్క, అలా వెజిటేబుల్స్ కట్ చేసి భాగ్యమ్మ. ఎందుకంటే అంత పేర్లు చెప్పాలి కదా. ఆయమ్మ, అదో నమస్తే. ఫ్రెండ్స్ తను గుండె ఎక్కడ కొట్టుకుంటుంది అడగండి. ఎక్కడ కొట్టుకుంటావు రా గుండు? 5 నిమిషాల్లో పోయొచ్చినమ్మా. 5 నిమిషాల్లో వచ్చేసిన. ఎక్కడికి? గేట్ అవతలకి. మామూలుగా ఏమంటే ఈ సౌండ్ వస్తున్నావమ్మా. ఫ్రెండ్స్ ఏమంటే తిరుమలకి పోయి గుండు కొట్టుకునేదో, లేకపోతే ఎక్కడైనా దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుని గుండు కొట్టుకునేదే కాదు. కాకపోతే మన భాగ్యము మాత్రం ఏమంటే, అమ్మ మన ఆశ్రమమే దేవాలయము, నేను ఇక్కడే మొక్కుబడి చేసుకున్నాను, ఇక్కడే గుండు కొట్టుకుంటానని. ఇక్కడ మనకి కటింగ్ షేవింగ్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు గుండులు కూడా కొడతారనమాట. వాళ్ళ దగ్గర ఎక్కడైనా వాళ్ళే గుండు కొట్టేది, అది వాస్తవము. అక్కడే గుండు, ఇక్కడే ఇదే మనకు దేవాలయం అన్నట్లుగా ఇక్కడే గుండు కొట్టించుకున్నారు. అది తన భక్తి. దాన్ని ఏమంటారు? సంకల్పము, భక్తి, ఏమన్నా అనుకోవచ్చు. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.